ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదితి నీకు కాబోయే భార్య అని గుర్తు పెట్టుకుని మాట్లాడు. అహల్య ఆల్రెడీ నా భార్య అని నీకు గుర్తుంటే ఇలా మాట్లాడరు. 2 రోజుల్లో నీతో విడాకులు తీసుకుని విడిపోయేది ఇంకా నీ భార్య ఏంట్రా? తను మన 2 కుటుంబాల్లో నిప్పులు పోస్తే నువ్వేమో తన కాళ్ల కింద పూలు పరచాలని చూస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు నాన్నమ్మా? శ్రావ్య పెళ్లి చేసింది నాతో 2 రోజుల్లో విడిపోతుందని మీరంటున్న ఈ అహల్యే. శ్రావ్య కాపురం కోసం విడాకులపై సంతకం చేసింది ఈ అహల్యే. చెయ్యని తప్పుకి నాన్న స్టేషన్కి వెళ్తే నింద తన మీద వేసుకుని కోర్టు మెట్లు ఎక్కింది కూడా ఈ అహల్యనే. ఇప్పుడు శ్రావ్య కోసం మనం ఎవరూ చేయలేని పని చేస్తుంది కూడా ఈ అహల్యే. తను నిప్పులు పోయడం ఏంటి నానమ్మా? నేను పూలు పరుస్తానంటుంటే వాటిని కాదు అని నిప్పుల్లో నడవడానికి సిద్ధపడింది. అలాంటి అమ్మాయినా మీరు అంటున్నారు. అసలు మీకు నోరెలా వచ్చింది నానమ్మా? అసలు మీకు మనసెలా ఒప్పింది? రే గౌతమ్, అందరూ చూస్తున్నారు. ఇక్కడ మన కుటుంబ విషయాలెందుకు? అహల్యని మొక్కు తీర్చుకునివ్వు. అందుకు నేను అంగీకరించను నాన్న. పద అహల్య, ఇంటికి వెళ్దాం. వద్దండి. దయచేసి ఒప్పుకోండి. మొక్కు చెల్లించకపోతే అరిష్టం జరుగుతుంది. అయ్యా, ఒక్కసారి మొదలుపెట్టాక ఆపకూడదు. అదే ఆ అమ్మాయికి కూడా నష్టం. అయితే తన మొక్కుని నేను చెల్లిస్తాను. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్ గౌతమ్? నువ్వు నిప్పులు తొక్కడమేంటి? నేను తొక్కితే ఏంటి, తొక్కకపోతే ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి అదితి? ఎందుకు పదే పదే ఇన్వాల్వ్ అవుతున్నావు? తను నీకు కాబోయే భార్య గౌతమ్. నీకేమైనా అయితే తనకే పెయిన్ ఉంటుంది. నీ పట్ల కేర్ తనకే కదా ఉండేది. అహల్య ఆల్రెడీ నా భార్య. తన పట్ల నాకు కేరింగ్ ఉంటుంది. తనకేమన్నా అయితే నాకు కూడా పెయిన్ గానే ఉంటుంది. పంతులు గారు, తన బదులు నేను నిప్పులు గుండం తొక్కచ్చో లేదో చెప్పండి. తొక్కకూడదు నాయనా. తను ఎందాకే అడుగు పెట్టింది. తనే నిప్పుల గుండం దాటాలి. అదేంటి పంతులు గారు, భార్య మొదలుపెట్టిన పనిని భర్త పూర్తి చేయకూడదా? మరి భార్యాభర్తలు చెరిసగం అంటారు కదా. అర్ధనారీశ్వరి తత్వం అంటే అదే కదా. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని భర్తతో పెళ్లినాడు ప్రమాణం చేయించేది ఎట్టి పరిస్థితుల్లో భార్య చేయి వదిలిపెట్టకూడదని చెప్పడానికే కదా. నువ్వు చెప్పిందంతా నిజమే నాయనా. కానీ సరే, నా భార్య ఈ అగ్నిగుండం దాటాలి అంటారు, అంతే కదా?
నా భార్య నిప్పుల గుండం దాటుతుంది, కానీ ఒంటరిగా కాదు, నాతో జతగా. తనని నేను గుండం దాటిస్తాను. అందుకు మీకెవరికి ఏ అభ్యంతరం లేదు కదా? భర్త అంటే భార్య బరువు బాధ్యతలు మోసేవాడే అహల్య. నీకు నీ మొక్కు చెల్లించుకోవడం కావాలి, నాకు నీ క్షేమం కావాలి. ఏం చేయబోతున్నారండి? వద్దండి. అమ్మా ప్రసూన్నమ్మ తల్లి, ఆ బిడ్డల్ని ఆదుకోమ్మా. నాకేం కాలేదు అహల్య. ఒక్కసారి ఊహించుకో, ఇంత బాధ నీకు కలిగి ఉంటే నాకెంత బాధగా ఉండేది. అహల్య గారు, భోంచేశారా? టాబ్లెట్స్ వేసుకున్నారా? అన్నీ చేశానండి. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదండి, నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుందండి. సరే, గుడ్ నైట్. ఆ